కుటుంబాలు బాగుపడతాయని మన ముఖ్యమంత్రి కూడా ఈ సంఘాలకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అది కాకుండా ఆర్టీసీ బస్సులు కూడా కొన్ని సంఘాలతో కొనిపించి ఆ బస్సులు కొత్త బస్సుల్ని ఆర్టీసీ బస్సులకి అద్దెకించి ఆ వచ్చేటటువంటి అద్దె ఆ కమిటీలకు వచ్చేటట్టు ఏర్పాటు చేసింది. ఇవి కాకుండా త్వరలోనే గోడౌన్స్ కట్టించే దాంట్లో ప్రాముఖ్యత, అదే రకంగా పెట్రోల్ బంకులు కూడా ఈ మహిళా సంఘాలకి ఇచ్చి వారి ద్వారా వాటిని నడిపించి ఆ డబ్బు కూడా మీకే వచ్చే ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి చోట మహిళలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు గౌరవంగా ఉండే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్న సంగతి ఈ పాటికి మీ అందరికీ తెలుసు. ఇవాళ ఈ చీరల కార్యక్రమం ఇవి కూడా ఏదో మామూలుగా 100 రూపాయలకో 50 రూపాయలకో ఒక చీర తీసుకుని వచ్చి ఇచ్చే అది కట్టుకోవడానికి ఉపయోగపడకుండా వంట చేసే దగ్గర మసిగుడ్డలాగా వాడిన సందర్భాలు మనకింత ముందు ప్రభుత్వాలు ఉంటాయి. ఇప్పుడు ఈ చీర మామూలుగా మార్కెట్లో కొనాలంటే 1000 రూపాయలు ఉంటుంది. పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ఇవన్నీ నేర్పించడం వల్ల తక్కువ ఖరీదు సగం ధరకు వచ్చింది. అది బయట మామూలు మార్కెట్ ధర అయితే 1000 రూపాయలకు వస్తుందనే సంగతి తెలుసు. అందువల్లనే మహిళలు ఎక్కడైనా గౌరవంగా ఈ చీర తీసుకొని కట్టుకొని ఇంటి దగ్గర పని చేసినప్పుడు కానీ పని లేనప్పుడు కానీ ఇప్పుడే కొంతమంది కట్టుకొని కనపడుతున్నారు. అది ఇందిరమ్మ సీరేనన్నా నిలబడి కాకుండా మీకు ఒక్క మాట చెప్తున్నాను. ఇవాళ ఇందిరా మహిళా శక్తి అని ఇందిరాగాంధీ పేరు ఎందుకు పెట్టామో తెలుసా? ఇందిరాగాంధీ మహిళ కదా, ఆడమనిషే, అనుమానం లేదు కదా. కొంతమంది చిన్నప్పుడు నన్ను అడిగారు ఇందిరాగాంధీ అట్లా ఎట్లా అంటే కాదు, ఆడమనిషే కానీ చాలా ధైర్యం ఉన్న మనిషి. రేవంత్ రెడ్డి గారి ఆలోచన అదే ఉంది. ఇక్కడ ఏ స్కీమ్ వచ్చినా కూడా మహిళనే చేస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు వస్తే పట్ట మహిళా పేరు మీద ఉంటుంది. ఈ శేఖర్ పేరు మీద లేకపోతే శంకరయ్య పేరు మీద ఉండట్లేదు. ఎందుకంటే మీరే పొదుపు చూసుకున్నారు, బాగా చేస్తారు, బాగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చేస్తా ఉన్నారు. ఒకటి కాదు, ఏ స్కీమ్ వచ్చినా ఆర్టీసీ బస్సులను వారి పేరు మీద చేసేసి ఆర్టీసీకి మహిళలకు అందరికి రాలేదు, కొంతమందికి రావచ్చు. మరి ఆర్టీసీకి రెంట్కి చేస్తే దాని మీద 69,000 రూపాయలు ప్రతి నెల ఆ కుటుంబానికి వస్తా ఉన్నాయి. ఈ సంఘాలను చూసుకోవడానికి ఇవన్నీ కూడా పెట్టింది. ఈ రోజు మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ ఇంతలమ్మ చీరలు ఇస్తా ఉన్నారు. సంఘాలకు మాత్రమే ఇస్తుందని ఎవరు అనుకోవచ్చు. ఈ సంఘంలో ఉండవాలి అని 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళ, బీద కుటుంబంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఇందిరమ్మ ఇల్లు, ఈ ఇందిరమ్మ పేరు మీద ఒకటే కలరు ఒకే మాదిరిగా ఉంటాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 మంది మహిళలకు 1,000,000 ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ చీరలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తాం. తర్వాత అందరికీ అర్హత ఉన్న ప్రతి వాళ్ళకు రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం 6 కిలోలు ఇస్తా ఉన్నాం. మరి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి. మనకి ఈ శంకరయ్య గారు అడుగుతా ఉన్నారు, శేఖర్ గారు అడుగుతా ఉన్నారు, ఈ గ్రామస్తులు అడుగుతున్నారు నాకు ఇల్లు ఎక్కువ కావాలని. ఆ ప్రభుత్వంలో నేను కూడా ఉన్న రోజులలో 8 సంవత్సరాల కింద వాళ్ళు మాట్లాడి డబుల్ బెడ్రూమ్స్ కట్టిస్తామన్నారు. ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ అన్న ఈ వెళ్దాల మండలం కానీ ఈ కాన్సెప్ట్ వచ్చిందా ఒక కలగుండ తప్పే. మరి ఇవన్నీ కూడా ఎందుకు కట్టకుండా వదిలిపెట్టేసిందని చెప్పేసి ఎందుకు వీళ్ళను తీరవాలని చూడలేదు. మరి ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏ విధంగా అయితే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందో అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,500 ఇందిరమ్మ ఇల్లు ఈ ఒక్క కాన్స్టిట్యూన్సీ ఇచ్చిండు. ఈ ఒక్క కళాకుర్తి కాన్స్టిట్యూన్సీ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు. ఇవన్నీ సరిపోలేదు. నేను చెప్తే బాగుండదు. ఈ రోజు ఇప్పటికే మనం 1,000 కంటే ఎక్కువగా 3,500 ఇస్తామని చెప్పినా
ప్రతిసారి మనం ఇప్పటికీ ఒక 1000 కంటే ఎక్కువ ఇందిరమ్మ ఇల్లు మనం తీసుకోవడం జరిగింది. అది మనం కట్టుకుంటున్నారు. ఈ రోజు ఇక్కడ ఒక 15 ఇల్లు కావాలంటున్నారు. ఖచ్చితంగా చేస్తాం. మెట్టల ద్వారా చేస్తాం. మీద వాళ్ళని ఆదుకోవడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన అనేది బీద వాళ్ళను బీద కుటుంబాలు ఆదుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా మహిళల గురించి ఒకటే నిమిషం మాట్లాడి ముగిస్తాను, ఎందుకంటే మనకు ఉన్నటువంటి టైం చాలా. ఇక్కడంటే ఇంకా బిల్డింగ్ ప్రభుత్వం ద్వారా వచ్చింది. ఈ రోజు ఇనాగ్రేషన్ చేసుకున్న గ్రామ పంచాయతీ బిల్డింగ్. ఈ ప్రాంతం బాగుండాలి అంటే, ఈ ప్రాంత ప్రజలు సుఖంగా ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఈ సౌకర్యాలే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతులు స్వయంగా కూడా చేసుకుంటారు. వాళ్ళు కష్టజీవులు ఎన్నో బాధలు పడి ఆ పిల్లలకు చదివించుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ఈసారి అంటే బాగా వర్షాలు వస్తున్నాయి. ఇప్పుడు సంజీవ గారు చెప్తా ఉన్నారు, శ్రీశైలం ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీశైలం ఆ కాలువ ద్వారా ఇక్కడి వరకు నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ సంతోషంగా రైతులకు అంటే ఘాట్ వచ్చిన బాగా వర్షాలు పడకుండా కూడా ఇక్కడ అంటే రైతులకు పూర్తి స్థాయిలో వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.